చిన్నప్పుడు ఆడుకునే వస్తువులు ఇవన్నీ మా ఉన్న పిల్లలు ఆడుకుంటుంటేనే తెచ్చి ఆడుకుంటున్నారు. ఇది కూడా చాలా రోజులు అవుతుందని ఇప్పుడు నేను ఇందులో పోలీసు పెట్టా ఏంటంటే చిన్నప్పటి జ్ఞాపకాలు. ఇది బిందె నీళ్లు తెచ్చుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో ఇందులో అన్నం వండుకునే గిన్నె, ఎసరు పెట్టే గిన్నె ఇది. నెక్స్ట్ ఇదేమో నీళ్లు కాగబెట్టుకునేది బొక్కెరనో దీన్ని అంటారు. నాకు మేబీ దీన్ని ఏమంటారో తెలియదు, నీళ్ళు కాబెట్టేదాన్ని. నెక్స్ట్ ఐటమ్ ఇది అంటే మనం చిన్నప్పుడు పోసులు వేస్తాం చూడు, చిన్న చిన్న పప్పుసార్లకు పచ్చిపులుసులకు పోసు వేసేది అన్నమాట. ఇది ఇందులోనేమో పప్పులు దినుసులు ఇట్లా దాపెట్టుకోవడానికి. ఇదేమో ముకుడు పూరీలు ఇట్లా ఫ్రైలు ఇట్లా చేసుకోవడానికి ముకుడు. పక్కనుంది ఎవరు అనుకుంటున్నారా? మా కోడలు, చిన్న కోడలు. ఈ చిన్నదేమో ఇందులో ఓన్లీ పచ్చి పులుసులకు అంటే ఓన్లీ మేము పచ్చి పులుసుకే యూజ్ చేస్తాము. లేకపోతే నైట్ సద్దన్నం ఉంటుందా, సద్దన్నం పెట్టడానికి యూజ్ చేస్తాను దీన్ని. చిన్నప్పుడు అట్లా యూజ్ చేసుకునే వాళ్ళం. ఇదేంటి, ఇదో ఇది చూడండి, ఇది నూనె డబ్బా అన్నమాట. మాకు ఆయిల్ ఇది. మాకు చిన్నప్పటి ఇదేంటో చూసి గుర్తుపెట్టారా? గల్లగురి కాదు, మా ఫ్రిడ్జ్. అది గల్లగురి కాదు, ఇందులోనేమో చిప్స్ ఇట్లా అంటే కటోర లాగిది. ఇందులో మనం ఏమన్నా మిక్చరు చిప్స్ ఇలాంటి అప్పలు ఇవి ఇందులో వేసుకొని మనం ఇలా తినాలన్నమాట. ఇవేమో రికావ్స్. ఈ రికావ్స్లో ఇట్లా అన్నంకైనా కూరకైనా మూత పెట్టడానికి దగ్గర. ఇప్పుడు మీకు మా అన్నము కూర చూపిస్తా. ఇదిగోండి, ఇదేమో ఇదేంటిరా పప్పుసారు కాదా? అయ్యో మా పప్పుసారు ఆడుతుంది. ఇది మా అన్నము అంట, నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మేమైతే ఇట్లా ముద్దలా వేసుకునే వాళ్ళం చిన్నప్పుడు, సేమ్ యాజ్ ట్రీస్. ఇది పచ్చకూర అన్నమాట, పాలకూర గంగవేలి కూర అంటారు కదా, అలా ఇదో పచ్చకూర. దీన్ని దించాలంటే మనకు మస్కమంత కావాలి. మస్కమంత తీరా పండు. ఇందులో ఒకటి నీకంట ఒకటి నాకంట చెప్పింది. కూడా చెప్పినట్టు తినాలి కదా. కాలుతుంది అంటే చూడండి ఫ్రెండ్స్, ఇదేమో మాకు ఇది పప్పు పాలకూర ఇది చూడండి. ఇదేమో మా చిన్న పొయ్యి అన్నమాట. దగ్గరికి చిన్న పొయ్యి ఇది. ఇగో ఇది గ్యాస్ అన్నమాట. ఇది ఏమో గ్యాసు, ఇందులో ఉన్న స్టవ్ ఇది. దీని మీద మేము ఇట్లా చపాతీ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టి వేసుకుంటాము. ఇగో ఇదండి ఈ గిన్నె కూరగాయలు పెట్టుకోవడానికి. ఇది ఆకులు మేము నిన్న అంగట్లో తెచ్చాము. ఇవి ఇక ఈ ఫ్రిడ్జ్లో పెట్టాలి, కానీ మేము ఇప్పుడు ఇంకో కూర ఉంటుందంటే మా కోడలు, అందుకే ఇట్లా బయట పెట్టేసాము, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేటోళ్ళము.
ఇదేమో బియ్యం అంటే మనము ఎందుకంట గిన్నెలల్లో సేవ్ చేసుకునే వాళ్ళం కదా బియ్యము అలా అన్నమాట. ఇగో మా బియ్యం నాటి బియ్యం. ఇది సాల్ట్ అంట, చూడండి సాల్ట్ మనకు ఇక చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, మేము ఎసరికైనా దేనికైనా వాటర్ అన్నమాట. ఇవి మాకు ఎసరుకో లేకపోతే కూరలో చేయడానికో అన్నమాట. మీకు ఇంకొకటి చూపెట్టనా, మాకు ఇదే ఎసరు గిన్నె ఇక్కడ పెడితే మాకు ఇదే హౌస్ అన్నమాట. ఇది బొక్కెనా బొక్కెనా గిన్నె ఎసరుకు నీళ్ళు తెచ్చుకున్నామండి. మళ్ళీ తర్వాత అవుతుంది కదా లేవట్టారండి. అంటే ఒక బౌల్లో తెచ్చుకున్నారండి. తర్వాత ఈ బొక్కెననే ఇక్కడ పక్కన ఇట్లా బోర్లా పెట్టేస్తాము. మా కోడలు ఏమో చేస్తుంది, అడుగుదాం. ఏం చేస్తున్నా పండు? చపాతి మాకు వేస్తావా మరి? అందరికా మరి అందులో ఇంకా ఏమో కలిపినట్టున్నా? ఓన్లీ చపాతి అయినా అలా ఆలు ఇట్లా ఏమన్నా కలిపినావా? ఆలు ఇట్లా కలిపినావా? ఇదేంటిది? ఇది మన తినే పళ్ళెం అన్నమాట. ఇది కూడా చూసారు కదా మా చిన్ననాటి చపాతి ఇస్తావా పండు? నాకు ఒకటి ఇప్పుడు ఇస్తావా? నేను కాలుస్తా మరి, కలవనా? ఇదే కాల్చిన ఇక్కడ పెట్టి ఇలా గిరి ఇలా గిరి వెలిగిందన్నమాట. ఇప్పుడు ఇది శంష అన్నమాట. ఇంకోటి ఇగో చిట్టక్క రొట్టె ఎంత స్మెల్ వస్తుంది. రొట్టె కాలింది దించుదాం. మెల్లిగా తీయండి. ఇందులో మనం కొంచెం ఇలా అంటే మనం రుచికి తగ్గట్టు ఏదన్నా వేసుకోవాలి. ఇలా రొట్టె అంత పిండి పిండి ఉంది కదా, ఇది అట్లా తీసుకోవాలి. మిక్సీ చేస్తున్నా మన కూడా కొంచెం మీద వేయాలి. ఇది ఆడ్ చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకోటి చేయాలి ఫ్రెండ్స్. ఒకటి కలుపుతున్నా, కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇప్పుడు కూర వండబోతున్నా. గ్యాస్ మీద స్టవ్ ఆన్ చేశాను. నా వంటలు చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్
వేసుకున్నాక